క్యాట్ థిమాటిక్ వొకాబులరీ సిరీస్లో ఫిలాసఫీలో ఈరోజు మనం చూడబోతున్న వర్డ్ రొమాంటిసిజం. రొమాంటిసిజం అంటే అర్థం ఏంటి? రొమాంటిసిజం ఈజ్ ద బిలీఫ్ దట్ ఎమోషన్స్, ప్యాషన్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్యూర్ లాజిక్. అంటే ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ, ఏదన్నా మనం చూసి జడ్జ్ చేసేటప్పుడు కానీ ప్రతిసారి సైంటిఫిక్గానో, లాజికల్గానో, రేషనల్గానో ఉండడం కంటే కూడా అది మనకి ఎంత మీనింగ్ ఇస్తుంది, ఎంత జాయ్ ఇస్తుంది, ఎంత ప్యాషన్ కలిగిస్తుంది, ఎంత ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనే వాటికి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేదే రొమాంటిసిజం. మీకు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు జాబ్లో, లైఫ్లో కెరియర్ని చూస్ చేసుకోవాలి. ఒక కెరియర్ని చూస్ చేసుకునేటప్పుడు నాకు ఎంత శాలరీ వస్తుంది, ఫిక్స్డ్ ఉంటుందా, వేరియబుల్ ఉంటుందా, స్టేబుల్గా ఉంటుందా, జాబ్ ఊడిపోయే పరిస్థితి ఉంటుందా, ఇట్లాంటి అంశాలన్నీ చూసుకొని లెక్కలు వేసుకొని క్యాలిక్యులేషన్స్ వేసుకొని మీరు డెసిషన్ తీసుకుంటున్నారంటే మీరు రేషనల్గా వెళ్తున్నారని అర్థం. అలా కాకుండా చేసే పని నాకు ఎంత నచ్చుతుంది, నేను ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నానా లేదా, నేను ప్యాషనేట్గా చేయగలుగుతున్నానా లేదా, దాంట్లోంచి నాకు జాయ్ ఇస్తుందా లేదా, ఇట్లాంటి ఆలోచనతో మీరు వెళ్ళారనుకోండి, యు ఆర్ ఫాలోయింగ్ రొమాంటిసిజం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు సన్సెట్ అయిందనుకోండి. సన్సెట్ని చూస్తూ మీరు దాని యొక్క సైంటిఫిక్ ఫినామినాని, దాని వెనకాల ఉన్న ఫిజిక్స్ని, వీటిని మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ మాట్లాడారనుకోండి, మీరు ఫాలో అవుతుంది సైంటిఫిక్ అప్రోచ్. అలా కాకుండా సన్సెట్ని చూసి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ దాని మీద కవితలు వెళ్ళారనుకోండి, మీరు ఫాలో అవుతుంది రొమాంటిసిజం.